లేకుంటే ఇప్పుడు ఈ రైతు భరోసా పథకం కింద సార్ దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఇటు రైతుకు ఇటు కౌలు రైతుకు ఎవరికి ఇబ్బంది కలగదు. అట్లాగే జాదవ్ రమేష్ నారాయణపూర్, తర్వాత జాదవ్ ఉమేష్. అధికారులకు, నాతోటి రైతు మిత్రులకు, పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మిత్రుడు కరుణాకర్ రెడ్డి మొత్తం చెప్పిండు, నేను దాంట్లో పోకుండా 2011 జీవో ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా సవరణ చేయాలి. ఎందుకంటే మన దగ్గర మొత్తము కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. కౌలు రైతులకు బెనిఫిట్ కావాలంటే ఇప్పుడు రైతులు మనకు దానికి సైన్ చేయడానికి సానుకూలంగా లేరు. ఎందుకంటే భూముల రేట్లు పెరిగినాయి. కాబట్టి కౌలు రైతులకు న్యాయం చేయాలంటే దాన్ని సంవత్సరం ఒకసారి సవరణ చేసే విధంగా, పంటకి అదే పంటకు సరిపోయే విధంగా సవరణ చేసినైతే కౌలు రైతులకు బెనిఫిట్ అవుతుంది. అదే కాకుండా మన దగ్గర 5 ఎకరాల లోపే రైతులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ ఒక 10 ఎకరాల వరకు ఒక కుటుంబంకు ఇచ్చినట్లయితే బాగుంటుంది. రాబో రోజులలో రైతు భరోసా పథకం కాకుండా పండించిన పంటకు బీమా రూపంలో ఇచ్చినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఒరిజినల్ రైతుకు పోతుంది. ఎవరైతే పంట పండిస్తారో రైతు బోనస్ అన్నది పంట పండించిన వాళ్ళకు పోతుంది. కాబట్టి రాబో రోజులలో రైతు బీమా ఎట్లయితే ఇస్తున్నామో రైతు బోనస్ ఇచ్చినట్లయితే రైతులు చాలా న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను.